బంజారా గాంధీ రవీంద్రనాయక్ మనతో ఉన్నాడు, ఎక్స్ఎంపీ. ఒకసారి బంజారా గాంధీ ఆదిలాబాద్కి వచ్చాడు. అసలు ప్రస్తుత పరిస్థితి ఏంది, ఆదిలాబాద్ జిల్లాకు చాలా రోజుల తర్వాత వచ్చాడు, ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం. సార్ ఎట్లుంది సార్, ఆదిలాబాద్ చాలా రోజుల తర్వాత వచ్చారు, ఏంటి పరిస్థితి? గత 10 సంవత్సరాల పాలన ముగింపు పలికిన సందర్భంగా తెలంగాణ ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మరి ఫ్రీగా ఫీల్ అవుతున్నారు. అందులో ముఖ్యంగా నేను చాలా ఫ్రీగా, ఎందుకంటే మనం తెచ్చుకున్నది తెలంగాణ. నీళ్లు, నిధులు, నియామకాలు, ఇంటికో ఉద్యోగము అని ఎన్నో చెప్పి తెలంగాణ తెచ్చుకుంటే, ఆ తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ అనే వ్యక్తి తన స్వార్థ ప్రయోజనాలకి, తన యొక్క వంది మాగిదలకి, తన కుటుంబ సభ్యులకి దోచిపెట్టడము, దాచిపెట్టడము, అదేవిధంగా తన ఇంట్లోనే అన్నీ చేసుకోవడం దాని నుంచి విముక్తి కలిగింది. కాబట్టి తెలంగాణ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. అందులో నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకు అంటే, నేను ఒక చరిత్ర కలిగినటువంటి వ్యక్తిగా, ఒక గిరిజన సమాజం నుంచి, సాధారణ కుటుంబం నుంచి 1976లో ఒక సమాజాన్ని, 10% జనాభా కలిగిన సమాజాన్ని పార్లమెంట్లో తెలంగాణ బిల్లు లాంటి బిల్లు ఆ రోజుల్లోనే స్టూడెంట్ లీడర్గా మరి ఆ సమాజానికి గుర్తింపు తెచ్చి, తదుపరి తెలంగాణ మూమెంట్లో కూడా మలిదశ ఉద్యమంలో నేను కూడా ప్రముఖ పాత్ర వహించి పార్లమెంటు సభ్యునిగా చాలా పోరాటాలు చేసి అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి మరి మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నా కూడా, వచ్చిన తెలంగాణలో ఈ కేసీఆర్ అనే ఒక వ్యక్తి, ఒక నియంతృత్వవాది, అదేవిధంగా ఒక దురహంకారి దొర ఈ తెలంగాణను ఆగం చేసి ఈరోజు ఎక్కడ ఏ ఇష్యూ ముట్టుకున్నా కూడా ఆ ప్రతి ఇష్యూలో, ప్రతి ఫీల్డ్లో అవినీతి కొట్టవచ్చినట్టు కనబడుతుంది. సో ఈ యొక్క అణచివేత పాలనను ముగించినటువంటి ఏదైతే అవినీతి పాలన, కుటుంబ పాలన ఏదైతే ఉందో, దీనికి ముగింపు పలిగినటువంటి తెలంగాణ ప్రజలు నిజంగా వాళ్ళకి నేను చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా తెలంగాణ గురించి ఆత్మత్యాగాలు చేసుకున్నటువంటి యొక్క మరి కుటుంబాలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా ఈ యొక్క ప్రభుత్వం చాలా చేయవలసి ఉంది. ముఖ్యంగా నేను ఈరోజు ఇక్కడ కొత్తపల్లికి ఈ దీక్షాభూమికి రావడం ఏమంటే, సంత్ సేవాలాల్ మహారాజ్ గారు ఆ రోజుల్లో బంజారా హిల్ మీద విడిది చేసినప్పుడు ఆ బంజారా హిల్ ప్రాంతాన్ని సేవాదాస్ జిల్లాగా గుర్తించి అక్కడ 350 ఎకరాల భూమిని కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఆ నవాబులు కేటాయించినారు. అదేవిధంగా సేవాలాల్ మహారాజ్ యొక్క భక్తిని, శక్తిని చూసి నదమస్తకమై అక్కడ బంజారా దర్వాజను కూడా గోల్కొండ కిలా దగ్గర కట్టించినారు. ఈరోజు కూడా అది మనం చూడవచ్చు. సో చరిత్రలో ఉన్నటువంటి ఈ సమాజం ఈరోజు మరి అనేక విధాలుగా కష్టాల్లో ఉన్నా కూడా ఈ దేశ సంస్కృతిని, దేశం యొక్క ఐక్యతను, భాషను, సాంప్రదాయాలను కాపాడుతూ ఈరోజు ఎక్కడైతే ఈ బంజారాలు, లంబాడీలు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో ఆయా ప్రాంతాల్లో అందరితో సోదరభావంతో ఉంటూ అక్కడ ఎలాంటి గొడవలు లేకుండా తమ సంస్కృతిని, భాషను కాపాడుకుంటూ ఈరోజు జీవనం సాగిస్తున్నటువంటి ఈ సమాజం తెలంగాణ రాష్ట్రంలో 80 అసెంబ్లీ స్థానాల్లో అత్యధికమైనటువంటి సంఖ్య కలిగి, ఏ పార్టీకి అయితే ఈ 80 స్థానాల్లో బంజారాలు, లంబాడీలు ఓటు ఇచ్చి మద్దతు ఇచ్చినారో ఆ యొక్క పార్టీలే ప్రభుత్వాలను ఫామ్ చేసినాయి. ఇంతకుముందు 10 సంవత్సరాలు మరి ప్రభుత్వం చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా ఈ లంబాడీలు ఆ రోజు మద్దతుగా నిలబడ్డారు. సో ఈ 10 సంవత్సరాలు జరిగిన మోసాన్ని లంబాడీలు గుర్తించి ఈసారి మరి ఇంకో పార్టీని అధికారంలోకి తెచ్చినారు. కాబట్టి లంబాడీలను ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదు. లంబాడీల సమస్యల్ని, అదేవిధంగా గిరిజనుల సమస్యల్ని, దళితుల సమస్యల్ని, అదే రకంగా పేదవాళ్ళు ఏదైతే కులవృత్తుల వాళ్ళు ఉన్నారో వాళ్ళ సమస్యల్ని ఎవరైతే మరి అడ్రస్ చేయరో ఆ పార్టీలకు ఇక ముందు కూడా మరి భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఈ యొక్క ప్రముఖ పాత్ర పోషించేటువంటి లంబాడ జాతి ఏదైతే ఉందో ఈ జాతికి చైతన్యవంతులను చేయడానికి మరి రిపబ్లిక్ డే సందర్భంగా 26వ తేదీ నుంచి మేము సేవాలాల్ సందేశ్ యాత్ర ఆ రోజు ప్రారంభిస్తున్నాము. ఆ సమయంలో ఆదిలాబాద్ జిల్లా కూడా మేము వస్తాము. మొత్తం జిల్లా అంతా తిరిగిన తర్వాత సేవాలాల్ ఆ రోజు సంఘంలో ఈ యొక్క సమాజాలను కాపాడడానికి, పరిరక్షించడానికి, భాషను కాపాడడానికి, ఐకమత్యాన్ని పెంపొందించడానికి కృషి చేసినటువంటి మహనీయుడు, మరి ఒక అత్యధిక శక్తి కలిగినటువంటి యొక్క మరి సేవాలాల్ మహారాజ్ గారి అడుగుజాడల్లో నడిచి ఈ సమాజానికి రేపు వచ్చే రోజుల్లో అధికారంలో భాగస్వాములను కల్పించడమే ధ్యేయంగా ఈ యాత్రను ప్రారంభించబోతున్నామని కూడా ఈ సందర్భంగా. చాలా రోజుల తర్వాత కొత్తపల్లికి వచ్చారు. కొత్తపల్లిలో ప్రధాన సమస్యలు, మీరు దర్బార్లో పాల్గొన్నారు, ప్రధాన సమస్యలు మీకు మీ దృష్టికి వచ్చినాయి? ఒకటి, తెలంగాణలో ఉన్నటువంటి లంబాడీలు, ముఖ్యంగా ఇక్కడ లంబాడీ యొక్క సమాజం ఇక్కడ మరి గుమికూడినారు కాబట్టి
వాళ్ళ విషయాలే నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే మొత్తం తెలంగాణ సమస్యలు కూడా చాలా ఉన్నాయి. అయినా కూడా ఈ లంబాడీలు ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బీహార్ ఈ రాష్ట్రాల్లో ట్రైబల్ జాబితాలో ఉన్నారు, ఎస్టీ జాబితా. అదే రకంగా కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్లో షెడ్యూల్ కాస్ట్లో ఉన్నారు. మిగతా పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో మరి ఓబీసీలుగా ఉన్నారు. అదేవిధంగా తమిళనాడులో బీసీలుగా ఉన్నారు. సో ఈ విధంగా ఒకే సంస్కృతి, భాష, కల్చర్ కలిగినటువంటి జాతిని వివిధ రకాలుగా విభజించి రాజ్యాంగంలో వాళ్లకు యూనిటీ కాకుండా మరి ఆ పరిస్థితులు ఏర్పడినటువంటి దృష్ట్యా ఈ సమాజానికి ఏకత్రితం చేసి బంజారా హిల్ మీద సేవాలాల్ మహారాజ్ గారి యొక్క 125 అడుగుల మరి ఒక విగ్రహాన్ని స్థాపింపజేసి అక్కడ ఒక 10 ఎకరాల భూమిలో సేవాలాల్ మహారాజు మరి అదేవిధంగా జగదంబ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గిరిజనుల మధ్య ఇక ముందు కూడా ఎలాంటి మరి గొడవలు లేకుండా ఉండడానికి ఇక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గిరిజనుల ముఖ్యమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని అడ్రస్ చేయకుండా, ఆ సమస్యల్ని పరిష్కరించకుండా ఇక్కడ గిరిజన తెగలలో విభేదాలు సృష్టిస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి యొక్క మరి 2006 ఎఫ్ఆర్ఏ చట్టం కానీ, పీసా చట్టం కానీ, ఐటీడీఏలు కానీ, పిహెచ్సీలు కానీ ఇక్కడ కార్యక్రమాలు సరిగా జరగడం లేదు. కేంద్రం ఇచ్చేటువంటి నిధులు ఇక్కడ దుర్వినియోగమైనాయి. అదేవిధంగా డైవర్ట్ చేసినారు. మరి వాటి మీద అంకుశం వేసి ఇక్కడ యొక్క ప్రజల యొక్క సమస్యల్ని అడ్రస్ చేస్తే ఈ గిరిజన తెగల్లో ఉన్నటువంటి యొక్క అసంతృప్తి ఏదైతే ఉందో అది దూరం అవుతుంది, రూపుమాపుతుంది అనే విషయాన్ని ఇక్కడ ప్రజలు గుర్తించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పటివరకు సార్ దీని మీద ఏ విధమైన రవీంద్రనాయక్ గతంలో చాలా ఉద్యమాలు చూశారు, ఈసారి ఏ విధంగా ఉద్యమం ఉండబోతుంది, ఏం చేయబోతుంది? ఈసారి గిరిజనులు ముఖ్యంగా లంబాడీలు అధికారంలో భాగస్వామ్యం కావడానికి, ఎందుకంటే మేము ఎంతసేపు ఇతర పార్టీల వాళ్ళకి ఓట్లు ఇస్తూ వాళ్ళని గెలిపిస్తున్నాం, వాళ్ళు అధికారంలో వస్తున్నారు. మరి ఈరోజు కనీసం మంత్రి పదవి కూడా దక్కల. 10% జనాభా కలిగినటువంటి లంబాడ జాతికి మంత్రి పదవి కూడా ఇవ్వలే. మరి ఇది చూస్తుంటే నిజంగా 58 స్థానాలలో ఈరోజు ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఏదైతే ఉందో ఈ లంబాడీల మెజార్టీతోనే గెలిచినటువంటి విషయాన్ని ఈరోజు మేము అంతా లిస్ట్ అవుట్ చేసినాము. ఇది ప్రజలలో తీసుకెళ్తాము. ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఒక యువకుడు, ఒక మరి ఉత్సాహవంతుడైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అన్ని సమస్యలు తెలుసు. వారితో నేను కలిసినాను. వారి వెంబడి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కాబట్టి వారి మీద నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. వారు తప్పకుండా ఈ లంబాడీల యొక్క ఇష్యూల్ని అడ్రస్ చేయాలి. వీళ్లకు ఇచ్చి ఇప్పుడు ఏదైతే జీవో 10% పెంచినారో అది కేవలం పోయిన ప్రభుత్వము దాన్ని తూతు మంత్రంగా జీవో ఇష్యూ చేసి ఇంప్లిమెంట్ చేయకుండా వదిలేసిపోయినారు. సో దాన్ని ఆ జీవో ఏర్పడినప్పుడు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వారు పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు ఆ జీవో యొక్క మూలాలను కనుగొని ఆ జీవో ఎక్కడ ఆగి ఉంది, ఎందుకు ఆగిందనే విషయాన్ని కూడా వారు నాకు తెలియజేయడం, దాని మీద మేమంతా ఫైట్ చేసి మరి ఆ జీవోను సాధించినాం. ఆ సాధించిన జీవో యొక్క క్రెడిబిలిటీ మన రేవంత్ రెడ్డి గారికి ఇస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు 10% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయాలా. రెవెన్యూ లెస్ పంచాయతీలు, గ్రామ పంచాయతీలు, రెవెన్యూ లేకుండా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ గ్రామ పంచాయతీలకు రెవెన్యూ కల్పించాలి. లేదా తాండా డెవలప్మెంట్, మొత్తం రాష్ట్రంలో 12,000 తాండాలు ఉన్నాయి. ఈ 12,000 తాండాలకి తాండా డెవలప్మెంట్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ బోర్డు క్రియేట్ చేసి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ వారి మీద తీసుకెళ్తున్నాం. అదేవిధంగా లంబాడి భాష మన రాష్ట్రంలో 40 లక్షల మంది, అదేవిధంగా దక్షిణ భారతంలో 1 కోటి మంది మాట్లాడే భాష, మొత్తం దేశంలో 6 కోట్ల మంది మాట్లాడే భాష లంబాడి భాష, బంజారా భాష, గోర్బోలి ఏదైతే ఉందో దాన్ని మరి ఈరోజు అభివృద్ధి పరచడానికి, దాని లిపిని క్రియేట్ చేయడానికి, ఈరోజు 8వ షెడ్యూల్లో కలపడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేయాలనే ఒక డిమాండ్తో సహా ఈరోజు మేము కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. అదేవిధంగా అధికారంలో భాగస్వామ్యం ఇవ్వాలా, కల్పించిన రోజే ఈ లంబాడీలకు న్యాయం జరుగుతుంది, గిరిజనులకు న్యాయం జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఏంటి సార్, అతి త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి బంజారా గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఇప్పుడు నేను ఉన్నది భారతీయ జనతా పార్టీ, ఒక గొప్ప నాయకుడు, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పార్టీ. మరి అదేవిధంగా గొప్ప నాయకుడు ఈరోజు దేశ రక్షణకి, దేశ సమగ్రతకి ఈరోజు కాపాడుకుంటూ ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు, వందలాది సంవత్సరాలు పెండింగ్లో ఉన్నటువంటి యొక్క ఇష్యూస్ని అడ్రస్ చేసినటువంటి ప్రధాని మోడీ గారు మనకు ప్రధానమంత్రిగా ఉన్నారు. సో వారి పార్టీలో నేను ఉన్నాను కాబట్టి పార్టీ ఏ ఆదేశం నాకు ఇచ్చినా ఈరోజు నేను ఆ పార్టీలో బ్రహ్మాండంగా ఎంపీకి పోటీ చేయమంటే కూడా చేస్తాను. మరి లేదా పార్టీ గురించి పని చేయమంటే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అయినా కూడా ఈ యొక్క దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన విషయం ఇక్కడ గమనించాలి. ఏ పార్టీ వాళ్ళైనా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే 134 స్థానాలు, పార్లమెంటు స్థానాలు ఏవైతే ఉన్నాయో ఈ 134 పార్లమెంటు స్థానాలలో
80 స్థానాలలో లంబాడీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో. అదేవిధంగా 300 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో లంబాడీలు ఉన్నారు. కాబట్టి లంబాడీలను బంజారాలను ఏ పార్టీ దగ్గర తీస్తుందో ఆ పార్టీకి ఇక్కడ గెలుపు అవకాశాలు సౌత్ ఇండియాలో ఆ పార్టీ గెలుస్తుందనేది కూడా ఘంటాపథంగా తెలియజేస్తూ ఈ విషయాన్ని నేను ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా, ఇదే విషయాన్ని మన హోంమంత్రి అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్ళినా, అదేవిధంగా జేపీ నడ్డా గారి దృష్టికి తీసుకెళ్ళినా, రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినా, దీని మీద మీరు ఈ జాతిని హక్కును చేర్చుకోవాలా. వీళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఏది జ్వలంత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలా. నెంబర్ 1, అక్కడక్కడ చిన్నపిల్లల్ని అమ్ముకుంటున్నారు, చంపేస్తున్నారు, వలసలు వెళుతున్నారు, ఎన్నో అకృత్యాలకు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఆ సమస్యల్ని అడ్రస్ చేయడానికి ఈ యొక్క ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పేసి ఎప్పుడైతే ఈ సమస్యల్ని, అదేవిధంగా బంజారా హిల్స్లో సేవాలాల్ మహారాజు 125 అడుగుల విగ్రహం, అదే రకంగా సేవాలాల్ మహారాజు జగదంబ మరి మందిరాలు, భవ్య మందిరాలు నిర్మాణం చేసి 10 ఎకరాల భూమిలో, ఇది బంజారాల పేరుతో ఉన్నటువంటి బంజారా హిల్స్ కాబట్టి బంజారా దర్వాజా నిర్మించినటువంటి యొక్క నవాబ్ ఎవరైతే ఉన్నారో దానికి ఒక సింబల్గా తీసుకొని ఈ ప్రభుత్వం పని చేయాలనే విషయాన్ని మీ మిత్రుడు కేసీఆర్ ఓడిపోయాడు. కేసీఆర్ ఓటమి అనంతరం మీరు వెళ్ళి ఏమన్నా కేసీఆర్ను కలిసే ప్రయత్నం చేశారా? కేసీఆర్ అనేవాడిని రవీంద్ర నాయక్ కలిసే ప్రసక్తే ఉండదు. కేసీఆర్ ఇప్పుడు రాజకీయంగా పోయినాడు. అతను కంప్లీట్గా జైలుకు పోయిన రోజే నేను అతని జైల్లో కలవడానికి పోతా తప్ప కేసీఆర్ చేసినటువంటి అకృత్యాలు అన్ని కావు. ఈరోజు భూములు కొల్లగొట్టినాడు. మా సర్ప్లస్ ల్యాండ్స్ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన ల్యాండ్స్ గుంజుకొని మరి రియల్టర్లకు అమ్మేసినాడు. అదేవిధంగా మాకు వచ్చే సబ్సిడీలు డబ్బులన్నీ డైవర్ట్ చేసి మా యొక్క గిరిజనులకు కానీ దళితులకు కానీ జరగవలసినటువంటి కార్యక్రమాలు ఇంత ఏమీ జరపలేదు. కాబట్టి దీని మీద కూడా గత 9.5 సంవత్సరాలలో వచ్చినటువంటి ఒక బడ్జెట్ అసెంబ్లీ అప్రూవ్ చేసింది 18 లక్షల కోట్లు, ఆ బ్యాంకుల నుంచి అప్పు తెచ్చింది 6 లక్షల కోట్లు, కేంద్రం ఇచ్చింది 9 లక్షల కోట్లు, దాదాపుగా 35 లక్షల కోట్ల నిధుల్ని దుర్వినియోగం చేసి నీళ్లపాలు చేసి ఈరోజు దాన్ని బ్రహ్మాండంగా మరి ఈరోజు తను ఉపయోగించుకొని దాన్ని అవినీతి చేసి తను బాగా మరి సంపాదించుకొని ఈరోజు తెలంగాణ ప్రజల నెత్తి మీద అప్పుల కుప్పగా మార్చినటువంటి కేసీఆర్ పూర్తిగా ఇతని అకృత్యాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ వచ్చినా కూడా ఈ కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ యొక్క పార్టీ తెలంగాణ పదాన్ని కూడా నిషేధించి భారత రాష్ట్ర సమితి పెట్టినటువంటి కేసీఆర్ను మరి ఇతని మీద చర్యలు తీసుకున్న రోజే తెలంగాణకు రియల్ ముక్తి కలుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఏం చెప్పబోతున్నారు ఈ ప్రాంత ప్రజలకు, గిరిజన ప్రజలకు, బంజారా ఉద్యమకారుడు ఏం చెప్పబోతున్నారు? ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా సౌమ్యులు, మర్యాద ఇస్తే మర్యాద ఇచ్చేవాళ్ళు. అటువంటి ప్రజల్ని మోసం చేసినటువంటి కేసీఆర్ లాంటి వాళ్ళ ఎడ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కేసీఆర్ నమ్మబలికి పిట్టకథలు చెప్పి, బుర్రకథలు చెప్పి ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టి తను రెండు సార్లు ముఖ్యమంత్రి అయిపోయి పేద ప్రజల నెత్తినే టోపీ పెట్టినాడు. కాబట్టి తను డెఫినెట్లీగా ఇటువంటి వాళ్ళతో జాగ్రత్త ఉండాలని యువకులు ముఖ్యంగా ఈరోజు ముందుకొచ్చి వచ్చే మరి కాలంలో ఈ రాష్ట్ర ప్రజల్ని ఆదుకోవాలి, వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించాలని కూడా ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను. ఇది పరిస్థితి. ప్రధానంగా పూర్తి స్థాయిలో గతంలో 10 సంవత్సరాల వ్యవధిలో పూర్తిగా గిరిజనులకు అన్యాయం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులని దుర్వినియోగం చేశారని చెబుతున్న పరిస్థితి. ప్రధానంగా గిరిజనులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నా పోరాటం ఉంటుంది. ప్రధానంగా రానున్న రోజుల్లో సేవాదాస్ యాత్ర పేరుతో అందరికీ కలవబోతున్నానని బంజారా గాంధీ మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా సుమంత రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.